సెకండ్ ఇయర్ లో తక్కువ మార్కులు వచ్చిన స్టూడెంట్స్ కి ఇంప్రూవ్మెంట్ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఎలాంటివి ఎట్లా కట్టుకోవాలి, సెకండ్ ఇయర్ తక్కువ మార్కులు వచ్చిన స్టూడెంట్స్ అయినా లేదా సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిపోయి వాళ్ళకి ఫస్ట్ ఇయర్ లో కూడా తక్కువ మార్కులు వస్తే ఏం చేయాలి, ఇవన్నీ కూడా ఇక్కడ అవకాశాలు ఉన్నాయి. అలాగే రీకౌంటింగ్ అండ్ రీవెరిఫికేషన్ సంబంధించి కూడా డీటెయిల్స్ ఈ వీడియోలో తెలియజేస్తాను. ఒక సబ్జెక్ట్ పాస్ అయ్యి అండ్ తక్కువ మార్కులు వచ్చినటువంటి సబ్జెక్ట్ ని మళ్ళీ రాసుకోవచ్చా అని ఆ ఆప్షన్ అయితే ఎనేబుల్ చేయడం జరిగింది. హాయ్ హలో గైస్, అందరికీ గుడ్ ఈవినింగ్. ఈ రోజు మన వీడియోలో మనం డిఎస్ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ అండ్ అలాగే ఇంప్రూవ్మెంట్ పరీక్షలకు సంబంధించి అయితే ఈ వీడియో చేస్తున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో. చాలా మంది స్టూడెంట్స్ అడుగుతున్నారు కదా, ఒక సబ్జెక్ట్ పాస్ అయ్యి అండ్ తక్కువ మార్కులు వచ్చినటువంటి సబ్జెక్ట్ ని మళ్ళీ రాసుకోవచ్చా అని ఆ ఆప్షన్ అయితే ఎనేబుల్ చేయడం జరిగింది. అండ్ అలాగే సెకండ్ ఇయర్ లో తక్కువ మార్కులు వచ్చిన స్టూడెంట్స్ కి ఇంప్రూవ్మెంట్ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఎలాంటివి ఎట్లా కట్టుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో క్లియర్ గా తెలియజేస్తాను. లాస్ట్ వరకు అయితే చూడండి. చాలా రిలాక్సేషన్స్ అయితే ఉన్నాయి ఈసారి. మీరు అన్ని కూడా సెకండ్ ఇయర్ తక్కువ మార్కులు వచ్చిన స్టూడెంట్స్ అయినా లేదా సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిపోయి వాళ్ళకి ఫస్ట్ ఇయర్ లో కూడా తక్కువ మార్కులు వస్తే ఏం చేయాలి, ఇవన్నీ కూడా ఇక్కడ అవకాశాలు ఉన్నాయి. అలాగే రీకౌంటింగ్ అండ్ రీవెరిఫికేషన్ సంబంధించి కూడా డీటెయిల్స్ ఈ వీడియోలో తెలియజేస్తాను. ఏ డేట్ నాడు ఎంత ఫీజులు కట్టాలి, ఎప్పటిలోపు కట్టాలి, అండ్ జనరల్ వాళ్ళకి ఎంత, వొకేషనల్ వాళ్ళకి ఎంత, బ్రిడ్జ్ కోర్స్ వాళ్ళకి ఎంత, అవన్నీ కూడా క్లియర్గా ఈ వీడియోలో తెలియజేస్తాను. యాక్చువల్గా నేను లైవ్లోకి వచ్చి చెప్పాల్సి ఉండే, బట్ వైఫై రావట్లేదు అనమాట. వైఫై రాకపోవడం వల్ల నేను వీడియో రికార్డ్ చేసి అయితే మీకు చూపిస్తున్నాను. ఖచ్చితంగా అయితే మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఇంప్రూవ్మెంట్ రాయాలనుకుంటున్నారో వాళ్ళకైతే మంచి ఛాన్స్. ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళు కూడా రిలాక్స్ అవుతారు. నేను చాలా మందికి చెప్పాను, మీరు ఆర్ఐఓ ఆఫీస్కి వెళ్ళాలి అండ్ అలాగే నెక్స్ట్ ఇంటర్మీడియట్ బోర్డు దగ్గరికి వెళ్ళాలి అని చెప్పేసి, బట్ అలాంటిది ఏమీ అవసరం లేదు. నో నీడ్ టు బాదర్ అబౌట్ ఇట్. మీరు మీ ఇన్స్టిట్యూట్లోనే ఫీజులు కట్టుకోవచ్చు. ఓకేనా? ఆ క్లారిటీ ఇక్కడ ఈ వీడియోలో ఉంటుంది. డెఫినెట్గా ఇది మీకు మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేస్తారని అయితే ఆశిస్తున్నాను. గుడ్ లక్. హలో డియర్ స్టూడెంట్స్, గుడ్ ఈవినింగ్ ఆల్. యాక్చువల్గా నేను ఈ టైంలో లైవ్లోకి రావాల్సి ఉండే, బట్ లైవ్ చేయడానికి వైఫై కనెక్షన్ అయితే వర్కౌట్ అవ్వట్లేదు. యాక్చువల్లీ ఏం జరిగిందో తెలియదు, వైఫై రావట్లేదు. అండ్ టెలిఫోనిక్గా నేనైతే రికార్డ్ చేసి మీకు పెట్టడం జరుగుతుంది. బట్ వైఫై మళ్ళీ వచ్చిన తర్వాత నేను ఒకసారి లైవ్ అయితే చేస్తాను డెఫినెట్గా. ఇది తెలంగాణ ఇంటర్మీడియట్ మనకి అడ్వాన్స్ సప్లిమెంటరీ అలాగే ఇంప్రూవ్మెంట్ ఎగ్జామినేషన్ సంబంధించి జనరల్ అలాగే వొకేషనల్ సంబంధించి బ్రిడ్జ్ కోర్సులకు సంబంధించి ఎవరెవరు ఎంత ఫీజులు కట్టాలి, ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఎంత కట్టాలి, సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఎంత కట్టాలి అనేది క్లియర్గా ఈ వీడియోలో తెలియజేస్తాను. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోకి అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ కొత్త సపోర్ట్ అయితే ఇవ్వండి. ఇక్కడ చూద్దాము డీటెయిల్స్ అన్నీ కూడా ఒకసారి వెళ్ళినట్లయితే. ఇది అఫీషియల్ సర్క్యులర్ అనమాట, ఈరోజు వచ్చింది. ఫీ డీటెయిల్స్ అండ్ డ్యూ డేట్స్ ఫర్ పేమెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీజ్. ఓకే రైట్. ఇక్కడ డీటెయిల్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీజ్ ఐపీఏఎస్సి మే జూన్ 2024. ఫస్ట్ ఇయర్ ఫెయిల్డ్ క్యాండిడేట్స్ చాలా జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఇయర్ ఫెయిల్డ్ క్యాండిడేట్స్ ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సబ్జెక్ట్స్ ఎన్ని ఫెయిల్ అయినా సరే 510 రూపాయలు కట్టాల్సిందే ఫస్ట్ ఇయర్ ఫెయిల్డ్ క్యాండిడేట్స్. అదే ఫస్ట్ ఇయర్ ఫెయిల్డ్ క్యాండిడేట్స్ బ్రిడ్జ్ కోర్స్ స్టూడెంట్స్ అయితే ఒకటి లేదా అంతకంటే సబ్జెక్ట్స్ పోతే మీరు 510 రూపాయలతో పాటు బ్రిడ్జ్ కోర్సు సంబంధించి 170 రూపాయలు కట్టాలి, అంటే 680 రూపాయలు కట్టాలి. పైన చెప్పిన 510 రూపాయలు జనరల్ గ్రూప్ అంటే ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, హెచ్ఈసీ ఆ గ్రూపులు అనమాట. అలాగే ఫస్ట్ ఇయర్ ఫెయిల్ అయిన స్టూడెంట్స్ ఓన్లీ బ్రిడ్జ్ కోర్స్ కోసం బైపీసీ క్యాండిడేట్స్ అయితే ఫస్ట్ ఇయర్ ఆల్ సబ్జెక్ట్స్ పాస్ అయ్యి మీరు బ్రిడ్జ్ కోర్స్ ఫెయిల్ అయితే మాత్రం బ్రిడ్జ్ కోర్స్కి మీరు కట్టాల్సింది 510 రూపాయలు కట్టాలి. అలాగే ఫస్ట్ ఇయర్ వొకేషనల్ గ్రూప్స్ ఉంటాయి, వొకేషనల్ కోర్సెస్ సంబంధించి ఫస్ట్ ఇయర్ ఫెయిల్ క్యాండిడేట్స్ ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీ ఒకటి లేదా అంతకంటే సబ్జెక్ట్స్ ఎన్ని పోయినా సరే, ఒకటి పోయినా అంతకంటే ఎక్కువ సబ్జెక్ట్స్ పోయినా అన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయినా మీరు 510 కడితే సరిపోతుంది. అలాగే ఫస్ట్ ఇయర్ వొకేషనల్ గ్రూప్కి సంబంధించి ఎగ్జామినేషన్ ఫీజు ప్లస్ ప్రాక్టికల్స్ ఎవరైతే కట్టాలనుకుంటున్నారో 510 ప్లస్ 220 రూపాయలు. ప్రాక్టికల్స్ ఉన్న స్టూడెంట్స్ 510 ప్లస్ 220 ఫస్ట్ ఇయర్ వొకేషనల్ వాళ్ళు. అలాగే అంటే 730 రూపాయలు కడితే సరిపోతుంది. అలాగే ఫస్ట్ ఇయర్ ఫెయిల్ అయిన క్యాండిడేట్స్ ఎగ్జామినేషన్ ఫీ ఒకటి లేదా అంతకంటే సబ్జెక్ట్స్ పోయి ఉండొచ్చు, ప్రాక్టికల్స్ ప్లస్ బ్రిడ్జ్ కోర్స్ కూడా ఉంటే 510 ప్లస్ 220 ప్లస్ 170 మొత్తం 900 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. అలాగే ఫస్ట్ ఇయర్ ఫెయిల్ అయిన క్యాండిడేట్స్ వొకేషనల్ గ్రూప్ వాళ్ళు ఓన్లీ ప్రాక్టికల్స్లోనే ఫెయిల్ అయ్యాము, థియరీ అన్నీ పాస్ అయ్యామనుకుంటే 510 రూపీస్ కట్టాల్సి ఉంటుంది. అలాగే ఫస్ట్ ఇయర్ వొకేషనల్కి సంబంధించి ఓన్లీ బ్రిడ్జ్ కోర్స్ మాత్రమే ఫెయిల్ అయ్యాము, అన్ని థియరీ సబ్జెక్ట్స్ పాస్ అయ్యాము అనుకుంటే 510 రూపాయలు కట్టాలి. ఓకే, ఇక సెకండ్ ఇయర్కి వద్దాం. సెకండ్ ఇయర్ ఫెయిల్డ్ క్యాండిడేట్స్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సబ్జెక్టులు ఫెయిల్ అయితే ఇన్ థియరీ ఓన్లీ సెకండ్ ఇయర్ ఓన్లీ ఆర్ ఫస్ట్ ఇయర్. ఓకేనా? మీరు ఫస్ట్ ఇయర్లో కొన్ని, సెకండ్ ఇయర్లో కొన్ని ఫెయిల్ అయ్యారనుకోండి 510 ప్లస్ 510 కట్టాల్సిందే. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్లో ఒక సబ్జెక్ట్ ఆగింది, సెకండ్ ఇయర్లో ఒక సబ్జెక్ట్ ఆగింది అనుకోండి, మీరు ఫస్ట్ ఇయర్కి 510 రూపాయలు కట్టాలి, సెకండ్ ఇయర్కి 510 రూపాయలు కట్టాలి.
లేదా ఒక ఫస్ట్ ఇయరే ఆగింది అనుకుందాం, 510 సరిపోతాయి. లేదు ఒక సెకండ్ ఇయర్లోనే ఆగింది అనుకుందాం, 510 రూపాయలు సరిపోతాయి. అండ్ సెకండ్ ఇయర్ ఫెయిల్ క్యాండిడేట్స్ సెకండ్ ఇయర్ సైన్స్ ఎగ్జామినేషన్ ఫీ ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సబ్జెక్ట్స్ ప్లస్ ప్రాక్టికల్, అంటే ప్రాక్టికల్స్ కూడా రాయలేదు పోయినసారి లేదా ఫెయిల్ అయ్యాము, ప్రాక్టికల్స్ ప్లస్ థియరీ రాసుకోవాలంటే ప్రాక్టికల్స్కి సపరేట్గా 220 కట్టాలి, ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి 510 కట్టాలి. ఓవరాల్గా 730 రూపీస్ కడితే సరిపోతుంది. అదే సెకండ్ ఇయర్ ఫెయిల్ అయిన స్టూడెంట్స్ ఓన్లీ ప్రాక్టికల్సే, థియరీ అంతా పాస్ అయ్యాం, ప్రాక్టికల్స్కి ఆ టైంలో మేము అటెండ్ అవ్వలేదు లేదా రాసినా కానీ ఫెయిల్ అయ్యాం అనుకుంటే మీరు ప్రాక్టికల్ ఫీజు 510 రూపాయలు కట్టాల్సి ఉంటుంది. అదే సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఎగ్జామినేషన్ ఫీ అలాగే ప్రాక్టికల్స్ ప్లస్ బ్రిడ్జ్ కోర్స్ ఉన్న స్టూడెంట్స్ ఫర్ బైపీసీ ఓకే 510 ప్లస్ 220 ప్లస్ 170 మొత్తం 900 కట్టాల్సి ఉంటుంది. అలాగే సెకండ్ ఇయర్ ఫెయిల్డ్ క్యాండిడేట్స్ సెకండ్ ఇయర్ ఓన్లీ ప్రాక్టికల్స్ కట్టాలి అంటే సెకండ్ ఇయర్ ఆల్ థియరీ పాస్ అయ్యి ఓన్లీ ప్రాక్టికల్స్ కోసం కట్టాలంటే 510 రూపీస్ కట్టాల్సిందే. ఓకే. అండ్ సెకండ్ ఇయర్ ఫెయిల్డ్ క్యాండిడేట్స్ సెకండ్ ఇయర్ బ్రిడ్జ్ కోర్స్ మాత్రమే ఫర్ బైపీసీ స్టూడెంట్స్ ఆల్ థియరీ అండ్ ప్రాక్టికల్స్ పాస్ అయ్యి బ్రిడ్జ్ కోర్స్ మాత్రమే ఫెయిల్ అయ్యాము, అది ఒక్క సబ్జెక్ట్ అయినా అండ్ మోర్ దెన్ 1 సబ్జెక్ట్ అయినా సరే మీరు 510 రూపీస్ కట్టాలి. అలాగే సెకండ్ ఇయర్ ఫెయిల్డ్ క్యాండిడేట్స్ ఆల్సో హ్యావింగ్ బ్యాక్లాగ్ ఆఫ్ ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్, సెకండ్ ఇయర్ ఫెయిల్ అయిన క్యాండిడేట్స్ బ్యాక్లాగ్ ఫస్ట్ ఇయర్ కూడా ఉంటే ఎగ్జామ్ ఫీ 510 ప్లస్ 510 ఫస్ట్ నేను చెప్పాను 1020 1020 రూపాయలు కట్టాలి. ఫస్ట్ ఇయర్ దానికి సపరేట్ కట్టాలి, సెకండ్ ఇయర్ దానికి సపరేట్ కట్టాలి. అండ్ అలాగే సెకండ్ ఇయర్ వొకేషనల్కి సంబంధించి సెకండ్ ఇయర్ ఫెయిల్ అయిన క్యాండిడేట్స్ ఎగ్జామినేషన్ ఫీ ఒకటి లేదా అంతకంటే సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యి ఓకే అంటే థియరీ అన్ని థియరీలో ఏదో ఒకటి ఫెయిల్ అవుతారు, ప్రాక్టికల్స్ అన్నీ పాస్ అవుతారు అన్నమాట, వాళ్ళు 510 రూపీస్ కట్టాలి. అలాగే వొకేషనల్ సెకండ్ ఇయర్కి సంబంధించి ఒకటి లేదా అంతకంటే సబ్జెక్టు ఫెయిల్ అవుతారు లేదా ప్లస్ దాంతోపాటుగా ప్రాక్టికల్స్ కూడా ఫెయిల్ అయిన వాళ్ళు అనుకోండి, ఆ 510 రూపీస్తో 220 రూపీస్ యాడ్ చేసి కట్టాల్సి ఉంటుంది ప్రాక్టికల్స్ కోసం, మొత్తం 730 రూపీస్ కట్టాలి. అలాగే సెకండ్ ఇయర్ వొకేషనల్ స్టూడెంట్స్ మీరు థియరీ సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యి ప్రాక్టికల్స్లో ఫెయిల్ అయ్యి బ్రిడ్జ్ కోర్స్లో ఫెయిల్ అయ్యి బ్రిడ్జ్ కోర్స్ ప్రాక్టికల్స్ కూడా ఫెయిల్ అయితే మొత్తం 1120 రూపీస్ కట్టాలి. ఇక్కడ బ్రేక్ డౌన్ కూడా ఉంది చూడండి, 510 ప్లస్ 220 ప్లస్ 170 ప్లస్ 220 ఓవరాల్గా 1120 రూపీస్ కట్టాలి. అలాగే సెకండ్ ఇయర్ ఫెయిల్డ్ క్యాండిడేట్స్ ఓన్లీ ప్రాక్టికల్స్లో ఆల్ థియరీ సబ్జెక్ట్స్ పాస్ అయ్యి ఓన్లీ ప్రాక్టికల్స్ ఫెయిల్ అయ్యారు అనుకుంటే 510 రూపీస్ కట్టాలి. అండ్ సెకండ్ ఇయర్ ఫెయిల్డ్ క్యాండిడేట్స్ ఓన్లీ బ్రిడ్జ్ కోర్స్ ప్లస్ బ్రిడ్జ్ కోర్స్ ప్రాక్టికల్స్ కట్టాలి. మేము ప్రాక్టికల్స్ పాస్ అయ్యాము అండ్ థియరీ పాస్ అయ్యాము, బ్రిడ్జ్ కోర్సు పాస్ కాలేదు అండ్ బ్రిడ్జ్ కోర్స్ ప్రాక్టికల్స్ కూడా పాస్ కాలేదు అనుకుంటే 510 రూపాయలు కట్టాలి. అండ్ సెకండ్ ఇయర్ ఫెయిల్డ్ క్యాండిడేట్స్ ఫస్ట్ ఇయర్ బ్రిడ్జ్ కోర్స్ విత్ ప్రాక్టికల్స్ సెకండ్ ఇయర్ వాళ్ళు ఫస్ట్ ఇయర్ బ్రిడ్జ్ కోర్సు ప్రాక్టికల్స్ చేయకపోతే ఫెయిల్ అయితే 510 రూపీస్ కట్టాలి. ఇంత మీకు కన్ఫ్యూజన్ అవసరం లేదు, డబ్బులు రెడీ చేసుకొని వెళ్ళండి. ఇప్పుడు నేను చెప్పినట్టుగా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇన్స్టిట్యూట్ వాళ్ళు మీ దగ్గర నుంచి పేమెంట్ తీసుకుని, బట్ మీకు ఐడియా కోసమే ఇవి చెప్తాను. ఇంప్రూవ్మెంట్ విషయానికి వద్దాం. సో రెగ్యులర్ స్టూడెంట్స్ అంటే ఫస్ట్ ఇయర్ పాస్డ్ క్యాండిడేట్స్, ఇప్పుడు ఫస్ట్ ఇయర్ పాస్ అయిన స్టూడెంట్స్ ఉన్నారు కదా, ఎగ్జామినేషన్ ఫీ పర్ ఇంప్రూవ్మెంట్ పర్ పేపర్ అండ్ జనరల్ వొకేషనల్ ఇన్ అడిషన్ టు ద ఒరిజినల్ ఎగ్జామినేషన్ దట్ ఈజ్ 510 రూపీస్. ఓకే 510 రూపీస్ ప్లస్ ఈచ్ పేపర్కి 170 510 ప్లస్ 170 రూపీస్ అని అర్థం ఇక్కడ. ఓకే నెక్స్ట్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పాస్ సర్టిఫికేట్ హోల్డర్స్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ పాస్డ్ క్యాండిడేట్స్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మొత్తం పాస్ అయిన స్టూడెంట్స్ ఉంటారు కదా, ఎగ్జామినేషన్ ఫీ ఫర్ జనరల్ కోర్స్ ఓన్లీ మ్యాథమెటిక్స్ సెకండ్ లాంగ్వేజ్ యాజ్ అడిషనల్ సబ్జెక్ట్ ఫర్ బోత్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ 510 ప్లస్ 510 1020. ఇంటర్మీడియట్ పాస్ సర్టిఫికేట్ హోల్డర్స్ అంటే మీ సీనియర్స్ అనమాట, ఇప్పుడు సెకండ్ ఇయర్ చదివే వాళ్ళకంటే సీనియర్స్. అండ్ అలాగే ఇంటర్మీడియట్ పాస్ సర్టిఫికేట్ హోల్డర్స్ పాస్డ్ క్యాండిడేట్స్ ప్రజెంట్ పాస్ అయ్యారు కదా, ఈ ప్రజెంట్ పాస్ అయిన ఎగ్జామినేషన్ ఫీ పాస్ సర్టిఫికేట్ హోల్డర్స్ అపీరింగ్ ఫర్ ఆల్ సబ్జెక్ట్స్ ఫర్ ఇంప్రూవ్మెంట్ ఇన్ హ్యుమానిటీస్ గ్రూప్ 1190. ఇంటర్మీడియట్ పాస్ సర్టిఫికేట్ హోల్డర్స్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ పాస్డ్ ఎగ్జామినేషన్ ఫీ ఫర్ పాస్ హోల్డర్స్ అపీరింగ్ ఫర్ ఆల్ సబ్జెక్ట్స్ ఫర్ ఇంప్రూవ్మెంట్ ఇన్ సైన్స్ గ్రూప్ విత్ ప్రాక్టికల్స్ 1410 రూపాయలు. సైన్స్ గ్రూప్ విత్ ప్రాక్టికల్ 1410 రూపాయలు, అన్నీ విత్ ప్రాక్టికల్స్ అంట, ఆల్ సబ్జెక్ట్స్ సైన్స్ గ్రూప్ విత్ ప్రాక్టికల్స్. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి, అంటే ఇంప్రూవ్మెంట్ రాసుకోవడానికి ఛాన్స్ ఇచ్చారు. డ్యూ డేట్ ఫర్ పేమెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీ చాలా జాగ్రత్తగా చూడండి. లాస్ట్ డేట్ ఫర్ పేమెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీ ఫర్ బై ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ క్యాండిడేట్స్ జనరల్ అండ్ వొకేషనల్కి మే 2వ తారీఖు లాస్ట్ డేటు. అండ్ లాస్ట్ డేట్ ఫర్ రెమిటెన్స్ ఆఫ్ కన్సాలిడేటెడ్ అమౌంట్ బై ద ప్రిన్సిపల్స్ ఆఫ్ జూనియర్ కాలేజ్, ఇది ప్రిన్సిపల్స్కి సంబంధించింది, మీకు సంబంధించిన డేట్ కాదు, ఇది 3/5/2024 వాళ్ళు చూసుకుంటారు. 2వ తారీఖులోపే మీరు క్లోజ్ చేసేయాలి కట్టడం.
లాస్ట్ డేట్ ఫర్ పేమెంట్ ఫీ ఫర్ రీకౌంటింగ్ అండ్ రీవెరిఫికేషన్ ఆఫ్ ఆన్సర్ స్క్రిప్ట్స్ ఐపీ మార్చ్ 2024 అది జూన్ 2వ తారీఖు వరకే ఉంటుంది. ఓకేనా. దెర్ ఈజ్ నో ప్రొవిజన్ ఫర్ పేమెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీ విత్ పెనాల్టీ ఆఫ్టర్ డ్యూ డేట్స్ అండర్ తత్కాల్ స్కీమ్. ఎలాంటి మీకు డేట్ ఎక్స్టెండ్ చేయడం అలాంటిదే ఉండదు, ఇప్పుడే పెట్టుకోండి అని చెప్తున్నారు అనమాట. ఓకే. ఇంకా ఇక్కడ ఉన్నదాన్ని సో ఇవన్నీ డీటెయిల్స్. మాల్ ప్రాక్టీసింగ్ క్యాండిడేట్స్ ఇవన్నీ ఫస్ట్ ఇయర్ ఫెయిల్డ్ క్యాండిడేట్స్ అపీర్ ఫర్ పాస్డ్ పేపర్స్. ఫస్ట్ ఇయర్ ఫెయిల్డ్ క్యాండిడేట్స్ అపీరింగ్ ఫర్ పాస్డ్ పేపర్స్ అని ఇచ్చారు చూడండి ఒకసారి, క్లియర్గా చూద్దాము. ద ఫస్ట్ ఇయర్ ఫెయిల్డ్ క్యాండిడేట్స్ కెన్ అపీర్ ఫర్ పాస్డ్ పేపర్స్ ఆఫ్ ఫస్ట్ ఇయర్ ఆల్సో అలాంగ్ విత్ ఫెయిల్డ్ పేపర్స్ సబ్జెక్ట్ టు ద కండిషన్ దట్ దే షెల్ ఫోర్గో ద ప్రీవియస్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ ద పాస్డ్ పేపర్స్. In such cases, latest performance stands valid. All such candidates have to pay 170 for each passed paper appearing in addition to the examination fee as shown in the enrolls. Necessary entries corrections have to made the ENR and if required in the MNR. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమంటున్నాడంటే ఫస్ట్ ఇయర్ ఫెయిల్ అయిన క్యాండిడేట్స్ పాస్ అయిన సర్టిఫికేట్ని మళ్ళీ రాయాలి అంటే ఇప్పుడు పాస్ అయిన సబ్జెక్ట్లో వచ్చిన మార్కులను అయితే క్రైటీరియాగా నెక్స్ట్ టైం కౌంట్ చేయము. మీకు వచ్చిన మార్కులు ఇప్పుడు రాయబోతున్నటువంటి ఏదైతే వస్తున్న మార్కులు అవి మాత్రం వ్యాలిడ్ చేస్తాము అని చెప్పేసి అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంగ్లీష్ ఫెయిల్ అయ్యారు, 20 మార్కులు వచ్చినాయి. మ్యాథ్స్ బిలో 30 మార్కులు వచ్చినాయి. నేనేం చేస్తారు, మీరు ఇంగ్లీష్ ఏమో ఫెయిల్ అయిన సబ్జెక్టుకి ఫీజు కడతారు, మ్యాథ్స్ బి ఎక్కువ మార్కులు తెచ్చుకోవడం కోసం క్యాన్సిల్ చేసుకున్నట్టు ఒక విధంగా ఫీజు కడతారు మ్యాథ్స్ బీకి కూడా. ఇప్పుడు ఏం చేయాలి, పాస్ అయిన సబ్జెక్టులు ఆల్రెడీ 30 వచ్చినాయి కదా, ఈసారి 28 వచ్చాయి అనుకోండి, 28 ఉంచుతారు. ఈసారి ఫెయిల్ అయినారు అనుకోండి, ఫెయిల్ అయిన సబ్జెక్ట్ లాగే ఉంచుతారనమాట. ఈసారి ఎక్కువ వస్తేనే ఎక్కువ, ఎన్ని వస్తే అన్ని, నెక్స్ట్ టైం రాసినప్పుడు ఎన్ని వస్తే అన్న అనమాట. అది ఇంప్రూవ్మెంట్ అనుకో, అలా ఉండదు. ఇంప్రూవ్మెంట్ అయితే ఎలా ఉంటుంది, మీకు ఎన్ని మార్కులు ఏది ఎక్కువైతే ఫస్ట్ రాసింది అండ్ ఇప్పుడు ఇంప్రూవ్మెంట్ రాయిపోతే ఎందులో ఎక్కువ వస్తే అది ఉంటుంది అనమాట. ఓకే. సో అది గుర్తుపెట్టుకోండి. ఇంప్రూవ్మెంట్ ప్రొవిజన్ ఫర్ సెకండ్ ఇయర్ పాస్డ్ క్యాండిడేట్స్. ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ పాస్డ్ 2 year ఇంటర్మీడియట్ కోర్సెస్ కెన్ ఇంప్రూవ్ దేర్ పెర్ఫార్మెన్స్ విత్ ఇన్ 2 years. దే కెన్ అవైల్ ఓన్లీ 2 chances డ్యూరింగ్ దిస్ పీరియడ్. ద పాస్డ్ క్యాండిడేట్ ఆఫ్ IPASC June 2023 కెన్ అపియర్ ఫర్ ఇంప్రూవ్మెంట్ ఇన్ IPASC May or June 2024 as a last chance if they did not avail 2 chances in the previous IPs or IPAS. The candidate who wish to improve their performance have to appear for all the second year papers including practicals or to appear for all papers first and second year including practicals. Yes, ఇప్పుడు అర్థమైందా? సెకండ్ ఇయర్ అంటే ఇంప్రూవ్మెంట్ కావాలనుకున్న స్టూడెంట్స్ సెకండ్ ఇయర్ సబ్జెక్టులు అన్నీ రాయాలి, ఇంక్లూడింగ్ విత్ ప్రాక్టికల్స్ రాసుకోవాలి. లేదా ఫస్ట్ ఇయర్ అన్నీ రాసుకోవాలి, సెకండ్ ఇయర్ అన్నీ రాసుకోవాలి, ఇంక్లూడింగ్ విత్ ప్రాక్టికల్స్. ఈ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా చూడండి, ద క్యాండిడేట్ విల్ హ్యావ్ అన్ ఆప్షన్ టు రిటైన్ the present performance or past performance which is beneficial to the candidates. The candidates will have an option to retain the present performance or past performance which is beneficial to the candidates. అంటే ఇక్కడ రాసిన వాళ్ళు మీరు ఏం చేయాలంటే మీకు వచ్చినటువంటి స్కోర్లో ప్రజెంట్ రాయగా వచ్చేటువంటి స్కోర్నైనా ఉంచుకోవచ్చు మళ్ళీ, లేదా మీకు గతంలో వచ్చినటువంటి స్కోర్నైనా ఉంచుకునేటువంటి అవకాశం ఉందంటున్నారు. దెర్ ఈజ్ నో ప్రొవిజన్ ఆఫ్ బెస్ట్ మార్క్స్ ఇన్ ఇండివిజువల్ పేపర్స్ లైక్ ఇన్ ఫస్ట్ ఇయర్. ఇది గుర్తుపెట్టుకోండి. అంటే మీకు ఇక్కడ అర్థం కావాలంటే ఇప్పుడు మీరు ఇలా క్యాన్సిల్ చేసుకొని రాశారనుకుందాం, మీకు ప్రజెంట్ వచ్చిన మార్కులేమో 400 ఉన్నాయి. మీరు ఈసారి రాసేటప్పుడు 370 390 వచ్చాయి. మీరు ఏం చేస్తారు, అప్పుడు 400 బెటర్ కదా, 400 ఉంచుకోవచ్చు, 400 ఉంచుకోవాలి. అంతేగాని ఇండివిజువల్ సబ్జెక్ట్ వైజ్గా గతంలో రాసినప్పుడు నాకు ఫిజిక్స్లో 40 వచ్చినాయి, ఈసారి రాస్తే 56 వచ్చినాయి కదా, నేను ఫిజిక్స్ సబ్జెక్టు ఇప్పుడు రాసింది ఉంచుకుంటాను అని ఇండివిజువల్ సబ్జెక్ట్స్కి ఉండదు. ఓవరాల్గా గ్రాండ్ టోటల్ మీద మీరు రిటైన్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది అని చెప్తున్నాడు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే. సో ఇదనమాట ఇక్కడ రీకౌంటింగ్ అండ్ రీవెరిఫికేషన్కి సంబంధించి 600 రూపాయలు, రీకౌంటింగ్కి అయితే 600 రూపాయలు. ఓకేనా. అండ్ 600 స్కాన్డ్ కాపీ కమ్ రీవెరిఫికేషన్ ఆఫ్ ఆన్సర్ బుక్ త్రూ TSBI స్టూడెంట్ ఆన్లైన్ సర్వీసెస్. Okay, the candidates who have to avail these facilities have to pay amount of 100 per paper for recounting. Yes, 100 rupees ఏమో రీకౌంటింగ్కి, 600 rupees ఏమో రీవెరిఫికేషన్కి. ఓకేనా. సో రీకౌంటింగ్లో పేపర్ అయితే స్కాన్డ్ కాపీ పెట్టరు, అండ్ రీవెరిఫికేషన్లో మొత్తం స్కాన్డ్ కాపీ అయితే పెడతారు. అది
ఓకేనా? సో మీకు డౌట్స్ అన్ని క్లియర్ అయ్యాయి అనుకుంటున్నాను. ఖచ్చితంగా వీడియో నచ్చితే లైక్ చేయండి. సో ఇది చాలామందికి యూజ్ అవుతుందన్నమాట. సెకండ్ ఇయర్ ఫెయిల్ అయిన స్టూడెంట్స్ లేదా ఇంప్రూవ్మెంట్ రావాలనుకున్న స్టూడెంట్స్కి. బట్ నెట్ లేకపోవడం వల్ల నేను లైవ్లో రాలేకపోయాను. థ్యాంక్ యూ.